రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిర్మలమ్మ 9వ బడ్జెట్ ఎలా ఉంది? బడ్జెట్ ముందు ఎన్నో గాసిప్స్, ఊహాగానాలు. అందుకని అటు జోలికి ఎప్పుడు వెళ్ళను. ఎందుకంటే బడ్జెట్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకేం ఒప్పందించరు. ఏదో ఊహించుకొని రాసేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే బడ్జెట్ అనగానే అదవరకు ఏదో ఒకటి అనౌన్స్ చేయటం, చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోయేవాళ్ళంటే అదివరకు రైళ్ళు హాల్ట్ స్టేషన్స్ కూడా బడ్జెట్లో అనౌన్స్ చేసేవాళ్ళు. ఏ రైలు ఎక్కడికి పెడుతున్నారో అనౌన్స్ చేసేవాళ్ళు. అటువంటి ఇవి ప్రకటనలు ఇక్కడ పాపులిస్టిక్ స్లోగన్స్. ఈ బడ్జెట్ని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఒక్కటి కూడా లేదు. అంత మాత్రాన బడ్జెట్ అనేది వాటి కోసమే బడ్జెటా అంటే అలా అలవాటైపోయాం మనం. ఇవాళ ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యూచర్ రెడీ బడ్జెట్. ఎలా ఇది ఫ్యూచర్ రెడీ బడ్జెట్? నేను ఒక 10 కీలక టేక్అవేస్ చెప్తాను, నాకు తోచినాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ బడ్జెట్ ప్రధానంగా సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించుకుంది. ఎందుకంటే ఇప్పుడేమీ జనరల్ ఎలక్షన్స్ అయితే లేవు, ఏదో 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయితే ఉన్నాయి తప్పితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోలేదు. అసలు ఏ రంగాల్లో మనం ఇప్పుడే ఎక్కడున్నాం, ఇక్కడ అసలు మనకున్న ఇబ్బందులు ఏంటి, వీటిల్లో మెరుగుపరుచుకోవాల్సినటువంటి అంశాలేంటి, వాటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది. ప్రధానంగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నటువంటి ఇబ్బందులేంటో ఐడెంటిఫై చేసి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేసింది. రెడ్ టేపిజాన్ని, టూ మచ్ రెగ్యులేషన్ని, వాటిని తొలగించేసి డీరెగ్యులేషన్ దశగా, సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసే దశగా, ప్రాసెస్ రిఫార్మ్స్ దశగా ఈ బడ్జెట్ ఉంది. మొట్టమొదటి టేక్అవే అది. రెండోది ఏంటంటే మనం ఇవాళ 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మన స్కేలు చాలా జైగాంటిక్గా ఉండాలి. దానికి అడుగులు వేసింది బడ్జెట్. స్కేలింగ్ అప్, దానికి కావలసినటువంటి ఫౌండేషన్స్ని, స్ట్రక్చర్స్ని, అన్నిటినీ కూడా ఆ ఎన్విరాన్మెంట్ని ఈ బడ్జెట్ క్రియేట్ చేసింది. రెండోది. మూడోది, నేను ఎందుకంటే వివరాల్లోకి వెళ్తే చాలా ఉంటుంది అవన్నీ కూడా. మూడోది, మోడీ ఇటీవల చెప్పాడు, ఎంతమంది గమనించారా లేదు, 2026 క్వాలిటీ మీద ఫోకస్ చేసే సంవత్సరం అని. దాన్ని ప్రతిబింబించింది బడ్జెట్. అంటే ఇప్పుడు మనము ఎన్నో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఈ వాణిజ్య ఒప్పందాలు లిబరలైజ్ అయిపోయి టారిఫ్లు తగ్గిపోయినప్పుడు మన ప్రోడక్ట్స్ అక్కడెళ్ళి అమ్ముడు కావాలంటే మన ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉండాలి, ప్రైస్లో కాంపిటేటివ్నెస్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే మనం కూడా ప్రపంచంతో పోటీ పడే క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేయాలి. ఆ దిశగా అడుగులు పడ్డాయి. ఉదాహరణకి 200 లెగసీ క్లస్టర్స్ని అధునాతనపరచడం దాంట్లో భాగమే. చాలామంది ఏంటంటే ఈ బడ్జెట్ పైకి కనపడలేనంత లోపల చాలా అద్భుతమైనటువంటి పునాదులు ఉన్నాయి ఈ బడ్జెట్లో. ఇది చాలామందికి అవసరం ఉండదు. ఏదో ఒకటి బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తే బడ్జెట్లో సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే రాష్ట్రాలు అడుగుతున్నాయి కదా, మాకేం లేదు. ఏ రాష్ట్రానికి లేదు ఆ లెక్కనైతే. అలా బడ్జెట్ ఇవాళ మ్యాక్రో లెవెల్లో చూసుకుంటున్నారు తప్పితే ఏదో ఎలక్షన్ల కోసం అక్కడ ఒక ఎలక్షన్ దీనికోసం ఒకటి పెట్టడం, ఇక్కడ ఒకటి పెట్టడం, ఆ దోలికి అసలు ఈ బడ్జెటే వెళ్ళలే. నాది 4వ కీ టేక్అవే అంటే ఎప్పటిలాగానే అంతకన్నా ఎక్కువగా ఇన్ఫ్రా పుష్ ఉంది ఈ బడ్జెట్లో. 11.2 లక్షల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ అయితే వచ్చే బడ్జెట్ 12.2 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలకి. 12.2 లక్షల కోట్లు. ఒకసారి గుర్తు చేసుకోండి, 2015లో 2 లక్షల కోట్లు ఉండేది మౌలిక సదుపాయాల పెట్టుబడి. ఎక్కడికి వచ్చామండి ఇవాళ?
ఇదొక్కటే కాదండి, మీరు సాస్కీ ఫండ్స్ కూడా తీసుకోవాలి, అది కేంద్రమే ఇస్తుంది రాష్ట్రాలకి. క్యాపెక్స్కి ఇచ్చేదానికి మీ ఎఫ్ఆర్ఎంబి పరిమితుల్లో లేకుండా ఇస్తుంది ప్రోత్సహించడానికి రాష్ట్రాలని. 2,00,000 కోట్లు కేటాయించింది బడ్జెట్లో, అది కూడా కలుపుకోవాలి. 12.2 + 2 14.2 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలకి ఈ బడ్జెట్ కేటాయించింది. ఏమేంటి 7 హై స్పీడ్ కారిడార్స్ అంటే మనం 21st సెంచరీకి అధునాతన భారత్ నిర్మించడానికి, విశిష్ట భారత్ నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఒకేసారి చేస్తారట. బాంబే టు అహ్మదాబాద్ గుజరాత్ హై స్పీడ్ కారిడార్ మొదలు పెట్టారు పైలట్ ప్రాజెక్ట్ కింద. ఎందుకంటే దాంట్లో ఉండే అనుభవాలు, లోటుపాట్లు చూసుకొని ఇప్పుడు 7 హై స్పీడ్ కారిడార్స్ ఒకేసారి మొదలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా మంచి గిఫ్ట్. అసలు ఇది సర్కులర్ హై స్పీడ్ కారిడార్ ఎక్కువ దక్షిణాదిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై 3 కలిపి 3 హై స్పీడ్ కారిడార్స్ వస్తాయి. ఇందులో ఈవెన్ తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా దీంతోపాటు పూణే హైదరాబాద్ కారిడార్ కూడా తెలంగాణకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ హైదరాబాద్ చెన్నై కారిడార్లో అమరావతి కనెక్ట్ అవుతుంది, తిరుపతి కనెక్ట్ అవుతుంది. హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో మీకు కర్నూలు, అనంతపూర్ కనెక్ట్ అవుతాయి. కోర్స్ బెంగళూరు చెన్నై కారిడార్లో ఉందగాని పలమనేరు పెద్దగా ఉపయోగం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇది ఒక్కటే కాదు, కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇప్పటికి 2 వచ్చినాయి కదా, వెస్ట్రన్ డెడికేటెడ్ డిఎఫ్సి, ఈస్టర్న్ డిఎఫ్సి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ డిఎఫ్సి వస్తూ ఉంది, అది కూడా గేమ్ చేంజర్. తర్వాత 20 ఇన్లాండ్ వాటర్ వేస్ వస్తున్నాయి. కోర్స్ అందుట్లో మన ఎన్ని ఉన్నాయో ఇంకా డీటెయిల్స్ నేను చూడలేదు. 20 ఇన్లాండ్ వాటర్ వేస్ వస్తున్నాయి. అదివరకు 10 లక్షల పైగా స్పెషల్ ఫోకస్ ఉండే మిలియన్ పాపులేషన్ అబౌవ్ సిటీస్ని 5 లక్షలకు పైగా నుంచి స్పెషల్ ఫోకస్కి తీసుకొస్తున్నారు. సిటీ ఎకనమిక్ రీజియన్స్ ఇది కూడా ఫోకస్డ్ ఏరియా. సో నాలుగోది అద్భుతంగా ముందుకెళ్తా ఉంది, మంచి అడుగులు పడతా ఉన్నాయి. తర్వాత 5వ కీ టేక్అవే ఏంటంటే, ఇన్ని జరుగుతా కూడా ఇంత హై గ్రోత్ దీంట్లో కూడా ఫిస్కల్ కన్సాలిడేషన్ని ఎక్కడా రాజీ పడలేదు. మరి 7% పైగా గ్రోత్ రేట్ చూపిస్తూ ఉన్నారు. లో ఇన్ఫ్లేషన్ తీతోటి ఫిస్కల్ డెఫిసిట్ ఈ సంవత్సరం ఏదైతే టార్గెట్ పెట్టినారో 4.4 అది రీచ్ కావటమే కాకుండా నెక్స్ట్ ఇయర్ 4.3కి తీసుకెళ్ళబోతున్నారు. అట్లనే డెట్ టు జీడిపి రేషియో ఈ సంవత్సరం 56.1 అది ఉంటే నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 55.6, 0.5% తగ్గుతుంది. మెల్లిమెల్లిగా క్రమేణా తగ్గించాలనేది వాళ్ళ టార్గెట్. 50కి తీసుకురావాలనేది. తర్వాత బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. హై లెవెల్ కమిటీ వేశారు. దాని నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయనేది అందరూ అనుకుంటున్నారు. ఇది 5వ టేక్అవే. 6th వచ్చేసరికి ఆరెంజ్ ఎకానమీ. మొట్టమొదటిసారి ఇది ఎక్కడో బడ్జెట్లో పాసివ్గా రిఫర్ చేసేదానికి మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చారు ఆరెంజ్ ఎకానమీని. ఈ ఆరెంజ్ ఎకానమీలో అన్నీ వచ్చేస్తాయి. ముఖ్యంగా అందుట్లో కూడా ఫోకస్ ఏరియా అంటే ఏవిజిసి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్. దీనికట వచ్చే 2030 కల్లా 20 లక్షల ఉపాధి కల్పన క్రియేట్ అవుతుంది ఇందుట్లో. దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే కాంటెంట్ క్రియేటివ్ ల్యాబ్స్ 1500 స్కూళ్ళు, 500 కాలేజీల్లో మొదలు పెట్టబోతున్నారు. అట్లానే ఏఐ ఫోకస్డ్ బడ్జెట్, ఇది చాలా ఎక్కువ ఫోకస్ ఇచ్చారు. ఉదాహరణకు ఒకటి చెప్తాను, డేటా సెంటర్ అసలు 2047 దాకా ట్యాక్స్ హాలిడే క్లౌడ్ సర్వీసెస్కి. సో ఇలా ఒక్కటి కాదండి. సో ఈ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఈ ఎకానమీని కూడా ఈ బడ్జెట్ అడ్రస్ చేసింది. 7th కీ టేక్అవే ఏంటంటే, అసలు స్పెషల్ ఫోకస్ ఆన్ క్రిటికల్ సెక్టర్స్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్. అంటే సెమీ కండక్టర్స్ కానీ, ఏఐ ఫోకస్డ్ ఇండస్ట్రీస్ కానీ, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి కానీ, అట్లానే లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్స్ అయిన ఎలక్ట్రానిక్స్ అయినా, టెక్స్టైల్స్ అయినా,
అద్భుతమైనటువంటి పథకాలు పెట్టారు. ఇంకొక సెక్టర్లో ఉద్యోగ కల్పనకి హెల్త్ కేర్ ఎప్పుడూ లేనంతగా ఈసారి దాని మీద దృష్టి సారించారు. కోర్స్ మోర్ దాన్ 1,00,000 crore బడ్జెటే కాకుండా దీనివలన 1.5 లక్షల కేర్ గివర్స్ ట్రైనింగ్ జరగబోతుంది. 1.5 లక్షలు, 1 లక్ష ఎల్ఈడి హెల్త్ ప్రొఫెషనల్స్ AHPs, 5 ప్రాంతీయ మెడికల్ హబ్స్ రాబోతున్నాయి. తర్వాత ఎమర్జెన్సీ ట్రోమా కేర్ 50% ఎక్స్పాండ్ చేస్తున్నారు అన్ని జిల్లా హాస్పిటల్స్లో. కోర్స్ బయో ఫార్మా శక్తి దాని గురించి కూడా చాలా వివరంగా చెప్పింది. ఇవన్నీ కూడా హెల్త్ కేర్ సంబంధించింది. 7th. 8th వచ్చేసరికి ఆత్మనిర్భర్ భారత్. దీంట్లో భాగంగానే, ఎందుకంటే మనం చెప్పటం కాదు కదా, ఒక్కొక్క రంగం ఒక్కొక్క బడ్జెట్లో ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నారు. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, మనం మరి వాళ్ళ ఎగుమతులన్నీ అదవరికలాగా ఏదో కాదు కదా, కంటైనర్స్ ద్వారానే పంపిస్తాం కదా. ఆ కంటైనర్స్ మన భారత్లో సప్లై కావట్లా. ప్రధానంగా చైనా నుంచి వస్తాయి ప్రపంచం మొత్తానికి, అక్కడే తయారవుతున్నాయి. వాళ్ళు గనక బిగించేశారంటే పైపు మనం దెబ్బతింటాం. అందుకని దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది ఈసారి, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద. అదే కాదు, CIE రివల్యూషన్. ఏంటి ఇది కొత్తగా CIE రివల్యూషన్ అంటే సెక్టర్ స్పెసిఫిక్లోకి వెళ్ళింది ఈసారి నిర్మలా సీతారామన్. కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్, దీనికి మనం అద్భుతంగా పురోగతి చెందుతుంది కాబట్టి విపరీతంగా మిషన్లు వాడుతున్నాం. చివరికి అపార్ట్మెంట్లో వాడే లిఫ్టుల దగ్గర నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్స్ దాకా అన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. దాని మీద దృష్టి సారించారు ఈసారి. అందుకని సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ బడ్జెట్ ఫోకస్ చేసిన దాని మీద. ఇది కీ టేక్అవే 8. 9 వచ్చేసరికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చాలా పెట్టారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే డీరెగ్యులేట్ చేయటం, గవర్నమెంట్ ప్రతి దాంట్లో వేలు పెట్టడం అనే దాన్ని తగ్గించుకొని అసలు గవర్నమెంటు ఎక్కడెక్కడ అవసరం లేదో అవన్నీ తీసేయాలనే దీంతో. రెండోది జన విశ్వాస్, అంటే ప్రజల మీదే ట్రస్ట్ పెట్టి పద్ధతుల్లో రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో. సింప్లిఫైడ్ IT రూల్స్ కూడా. ఇది కీ టేక్అవే 9. 10 కీ టేక్అవే 10 నా దృష్టిలో డిఫెన్స్కి అద్భుతమైనటువంటి ప్రోత్సాహకం ఇచ్చారు. బడ్జెట్ వచ్చి 6.81 లక్షల కోట్ల డిఫెన్స్ బడ్జెట్ 7.85 లక్షల కోట్లకి పెంచడమే కాకుండా అందులో క్యాపిటల్ అంటే మిలిటరీ ఆయుధాలు కొనుక్కోవటానికి, మోడర్నైజ్ చేయటానికి ఆర్మీకి 2.19 లక్షల కోట్లు కేటాయించారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. అద్భుతంగా రక్షణ మనకు రక్షణ లేకపోతే కేలేదు. కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి. టూరిజంలో కూడా చాలా వినూత్న ప్రయోగాలు తీసుకొచ్చింది బడ్జెట్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఒకటేనండి, ఇది ఒక రికార్డ్ బడ్జెట్. ఎందుకంటే పాపులిజానికి ఎక్కడా తావివ్వలేదు. అభివృద్ధే ధ్యేయంగా, దేశ భవిష్యత్తే ధ్యేయంగా రూపొందించినటువంటి నిర్మలమ్మ బడ్జెట్కు అభినందనలు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.